హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని జనగమ, మన ప్రభువును రక్షకుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామమున మీకు శుభములు తెలియజేస్తున్నాను. నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనాన్ని దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమ, దేవుడు మనకిచ్చిన ఈ యొక్క వాగ్దానం కొరకు మనం ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా, నీకు స్తోత్రాలు నాయనా. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఈ వారమంతా మమ్మలను మీ రెక్కల నీడలో కాచినందుకై స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయ కాలమున మీ వాక్య ధ్యానం కొరకు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాన్ని దీవించమని, ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసయ్య దివ్యనామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనగమ, దేవుడు తన అత్యంత కృపచేత మనలను తన రెక్కల నీడలో కాస్తూ ఉన్నాడు. ఆయన రెక్కల నీడలో మనము లేకపోతే, ఆయన సన్నిధిని, ఆయన యొక్క కృపలో మనము లేకపోతే, ఆయన కృప కింద మనం లేకపోతే ఈ రోజున మనము చలించలేము, ఉనికి లేని వారముగా అయిపోతాము. కాబట్టి ఈ రోజున మనము క్షేమముగా ఈ క్షణం వరకు ఉన్నాము అంటే ఆయన అత్యంత ప్రేమ కనికరము మన పట్ల చూపడమే. కాబట్టి ఆ దయగలిగినటువంటి ఆ సర్వశక్తిని యొక్క నీడను విశ్రమిస్తూ ఉన్నటువంటి మనము మన జీవితంలో మరి అట్లాంటి పరిశుద్ధుడైన మరి ప్రేమ కలిగినటువంటి ఆయనకు మన హృదయాన్ని, మన మనస్సులను అప్పగించకుండా ఈ రోజున సమస్త కల్మషముతో కూడినటువంటి వారమై మరి దేవుని యొక్క ప్రేమకు మనము దూరం అయిపోతా ఉన్నాం. కాబట్టి దేవుడు ఈ రోజున మనకిచ్చినటువంటి వాగ్దానం మరొకసారి పరిశీలన చేసినట్లయితే, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుని ప్రేమించు వారికి అనగా అన్నాడు. దేవుని జనంగమా, దేవుని ప్రేమించు వారికి అనగా దేవుని ప్రేమించు వారికి ఏమేం సంభవిస్తాయి? దేవుని ప్రేమించే వారికి శ్రమ వస్తుంది. దేవుణ్ణి ప్రేమించే వారికి శోధనలు వస్తాయి. దేవునిని ప్రేమించే వారికి మరి రోగాలు వస్తాయి. అయితే శ్రమ వచ్చిందని దేవుని విడిచిపెట్టకూడదు, రోగం వచ్చిందని దేవుని విడిచిపెట్టకూడదు, శోధనలు ఒకదాని వెంట ఒకటి వస్తున్నాయని చెప్పి మరి దేవునిని విడిచిపెట్టకూడదు. ఎందుకంటే నీవు ఎవరిని ప్రేమిస్తూ ఉన్నావు? దేవునిని ప్రేమిస్తూ ఉన్నావు. నీవు ప్రేమించేవాడు మరి ఆయన శక్తిహీనుడు కాదు. నీవు ఎవరిని ప్రేమిస్తున్నావో గుర్తెరగకుండా నీవు ఒక్క క్షణము అజ్ఞానంతో నీవు నీ మనస్సులో మరి ఆ యొక్క శక్తిమంతుడైనటువంటి దేవుణ్ణి తక్కువ చేసుకుంటూ ఉన్నావు. ప్రియ దేవుని జనాంగమా, నీవు ప్రేమిస్తున్నది ఎవరో తెలిసి ఉంటే ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క బలము, ఆయన యొక్క మరి అధికారము నువ్వు తెలుసుకున్నటువంటి వాడవైతే నీవెప్పుడు కూడా దేవునిని కనీసము నీ తలంపుల్లో కూడా దేవుడు నాకు అన్యాయం చేశాడనేటువంటి తలంపును నీవు రానిచ్చేటువంటి వాడు కాదు. ప్రియ దేవుని జనాంగమా, నీవు ప్రేమించేటువంటి వారు ఆయన శక్తిమంతుడు, ఆయన కృప కలిగినటువంటి వాడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన ఎంతో మనలను ప్రేమిస్తున్నటువంటి వాడు. ఈ లోకములో ఉన్నటువంటి ప్రేమలన్నిటికంటే ఆయన ప్రేమ ఎంతో స్వచ్ఛమైనది. మరి ఆ ప్రేమలో మరి ఏ విధమైనటువంటి కల్మషం ఉండదు. ఆ ప్రేమలో ఏ విధమైనటువంటి దోషం ఉండదు. ఆ కల్మలో ఏ విధమైనటువంటి కపటం ఉండదు. ఈ రోజున మనం చూసినట్లయితే మనుష్యుల ప్రేమలన్నీ కూడా కపటమైనవి, కుయుక్తితో కూడినటువంటి ప్రేమలు. ప్రియ దేవుని జనాంగమా, కాబట్టి నీవు ప్రేమిస్తున్నటువంటి, నేను ప్రకటిస్తున్నటువంటి దేవుడు నజరేయుడైన యేసు ప్రభుల వారిని, ఆయన యొక్క శక్తిని, ఆయన యొక్క మహిమను,
ఆయన యొక్క ఘనతను నీవు ఎరుగకుండా నీవు ఆయనను ప్రేమిస్తున్నానని చెప్పి ఈ రోజున లోకానుసారమైన మనస్సుతో, లోకానుసారమైన ఆలోచనలతో, లోకముతో స్నేహం చేస్తూ, లోకులు చేస్తున్నటువంటి ఆచారాలను ఆచరిస్తూ ఈ రోజున ఆయనను ప్రేమిస్తున్నాను అనుకుంటున్నావు తప్ప ఆయన ప్రేమకు నీవు బద్ధురాలు కాలేకపోతున్నావు. కాబట్టి దేవుని యొక్క వాగ్దానం మనకు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున జరిగించు వారికి, ఆయన సంకల్పము చొప్పున ఎవరైతే పిలువబడ్డారో దేవుడు మన పట్ల ఒక సంకల్పమును కలిగి ఉన్నాడు. దేవుడు మన పట్ల దేవుడు మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎవరైతే ఆ దేవుని ప్రణాళికను గుర్తించి దేవుని కొరకు దేవుడు మన పట్ల మన ద్వారా ఏమి ఆశిస్తున్నాడో గ్రహించినట్లయితే, తెలుసుకున్నట్లయితే, ఎలా తెలుసుకోగలాలండి? దేవుడు నా పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడు అని మనము ఒకవేళ తెలుసుకోవాలని ఆశపడితే బైబిలును చదవాలి, వాక్యమును పఠనం చేయాలి, వాక్యమును ధ్యానం చేస్తూ ఉంటే, దేవునితో సహవాసం కలిగి ఉంటే దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో మనకు క్లియర్గా దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడతాడు. ఆయన ముఖాముఖిగా మాట్లాడేటువంటి దేవుడండి. ఆయన మూగివాడు కాదు, ఆయన చెవిటివాడు కాదు, ఆయన కుంటివాడు కాదు. ఆయన మాట్లాడేటువంటి దేవుడు, ఆయన పిలిస్తే పలికే దేవుడు. ఆయన తండ్రి అంటే ఏంటి, నా కుమారుడా అనేటువంటి రిప్లై వెంటనే ఇచ్చేటువంటి దేవుడు. ఇంత ప్రేమ కలిగినటువంటి దేవునిని ప్రేమించేటువంటి నీవు నీ జీవితంలో చిన్న శోధన వచ్చిందని, చిన్న శ్రమ వచ్చిందని ఆ దేవునిని, ఆ శక్తిమంతుడైనటువంటి, ఆ కనికరం కలిగినటువంటి దేవుని దూరం చేసుకుంటూ ఉన్నావు. ఈ రోజున ఇట్లాంటి ప్రేమ కలిగిన దేవునిని సంపాదించుకునకుండా, ఇట్లాంటి దేవునిని ఆరాధించకుండా ఈ రోజున మూగవాటిని, చెవిటి వాటిని, వినలేని వాటిని, మహిమ లేనటువంటి శక్తి లేని వాటిని ఆరాధిస్తూ ఈ రోజున నా ప్రజలందరూ చెడిపోతూ ఉన్నారు. కాబట్టి ఆచారాల నుండి బయటికి రండి, నిజ దేవునిని తెలుసుకునండి. శక్తి కలిగిన దేవుడు ఎవరు, ప్రేమ కలిగిన దేవుడు ఎవరు? ఈ రోజున ప్రతి దానిలో కూడా దేవుని యొక్క మహిమను ఎదుగుతూ ఉన్నావు, కానీ సత్యవంతుడైనటువంటి దేవునిని వెదకకుండా నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటూ ఉన్నావు. కాబట్టి నా ప్రియ దేవుని ఇచ్చినాంగమ్మ, దేవుడు అంటూ ఉన్నాడు కదా, నిజముగా నీవు నన్ను ప్రేమించినట్లయితే నీ పట్ల నా సంకల్పమును నెరవేర్చువాడుగా నీ ఉండాలి అని దేవుడు ఇక్కడ వాక్యములో సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని చిన్నాంగమ్మ, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలు కలుగుటకై ఆయన సంకల్పమును, ఆయన ప్రణాళికను ఎవరైతే వారి జీవితంలో అనుసరిస్తారో, పాటిస్తారో వారి జీవితంలో దేవుడు ఏమనుగ్రహిస్తాడంటండి? మేలులు అనుగ్రహిస్తాడండి. అనేక మేలులతో ఆయన నింపుతాడు. ప్రియ దేవుని చిన్నంగమ్మ, కాబట్టి ఈ రోజున దేవుని ప్రేమించేటువంటి నీవు ఆయన సంకల్పము చొప్పున, ఆయన వాక్యానుసారముగా జీవిస్తూ, ఆయన వాక్యము ద్వారా నీవు నడిపింపబడుతూ ఆయనకిష్టుడైన కుమార్తెగా నీవు ఉన్నట్లయితే ఇట్లా తన సంకల్పాన్ని నెరవేర్చుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో నేను దేవుని ప్రేమిస్తున్నా, నాకు ఈ శ్రమ ఏంటి, నేను దేవుణ్ణి ఎంతో ఆరాధిస్తున్నా, కానీ నా జీవితంలో ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి, ఈ వేదనలు ఏంటని ఒకవేళ నీవు కృంగిపోతూ ఉన్నావేమో, దేవుడు సమస్తాన్ని నీకు మేలుకరంగా మార్చబోతూ ఉన్నాడు. నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసు ప్రభుల వారు నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి శోధనను, ప్రతి వేదనను తొలగించి ఆయన నిన్ను మేలులతో నింపబోతూ ఉన్నాడు. ఇంతదాకా నీవు చాలా శ్రమల గుండా వెళ్ళావేమో, నీ కుటుంబము అనేక వేదనల గుండా ప్రయాణం చేస్తుందేమో, ఈ రోజున నా ప్రభు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఏంటో తెలుసా? నేను నిన్ను మేలులతో నింపబోతూ ఉన్నాను. నా ప్రియ కుమార్తె, నీవు వేదన చెందొద్దు, నీవు ఏడవద్దు, కృంగిపోవద్దు. నేను ప్రేమ కలిగినటువంటి వాడును. నా యందు నీవు ప్రేమ చూపుతూ ఉన్నావు,
నా పట్ల నీవు విశ్వాసం కలిగి ఉన్నావు, నమ్మకం కలిగి ఉన్నావు. కాబట్టి నీ నమ్మకమే నీకు మేలులను తెచ్చి పెడతా ఉంది. కాబట్టి దేవుడు నీకు మేలును అనుగ్రహిస్తానంటూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని చిన్నంగమ్మ, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవ్వరూ కూడా ఎడబాపలేరండి. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? క్రీస్తు మనలను నిత్యము ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమ కింద, ఆయన ప్రేమకు బద్ధులమై ఈ రోజున మనము జీవిస్తూ ఉన్నాము అంటే ఆయన ప్రేమ ఎంతో శ్రేష్టమైనది. ఆయన ప్రేమలో మరి మరి కపటం ఉండదు, ఆయన ప్రేమలో మరి దోషం ఉండదు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, దేవుని చిత్త ప్రకారం ఎవరైతే మరి దేవుని వాక్యానుసారముగా జీవిస్తారో అట్లాంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క అత్యంత మరి ప్రేమ మన పట్ల ఆయన వెల్లడిపరుస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, మరి శోధన సహించువాడు ధన్యుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ప్రియ దేవుని జనాంగమా, మనం ఆలోచన చేసినట్లయితే శోధన సహించువాడు ధన్యుడు. కాబట్టి దేవుని ప్రేమిస్తున్నటువంటి నీవు శోధన వచ్చిందని ఒకవేళ నువ్వు మరి భయపడుతూ ఉన్నావేమో. మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, యాకోబు పత్రిక 1:12లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, శోధన సహించువాడు ధన్యుడు. కాబట్టి నీ జీవితంలో మేలుతో నింపాలని ఆశపడుతున్నాడు. కాబట్టి శోధన వచ్చిందని ఆ మేలును నీవు దూరం చేసుకోకు, దేవునికి దూరం అవ్వకు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, మరి యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే మరి తన అన్నలందరూ కూడా మరి తన పట్ల చాలా క్రూరమైనటువంటి పరిస్థితిని కలిగి ఉన్నారు, క్రూరమైనటువంటి మరి మనస్తత్వాన్ని కలిగి ఉన్నారు. యోసేపును మరి బావిలో తోసేశారు, రాళ్ళు రవ్వారు, మరి బయటి వాళ్ళకి అమ్మివేశారు. అయినప్పటికీ ఆయన అంటాడు కదా, ఆదికాండం 50:20 ఆయన ఒక మాట అంటాడు, ఏంటో తెలుసా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. కాబట్టి యోసేపు అన్నలు యోసేపు పట్ల కీడును ఉద్దేశిస్తే దేవుడు దానిని దేనిగా మార్చాడండి? మేలుగా మార్చాడు. నా ప్రియ దేవుని జనాంగమ్మ, ఎంత మేలుగా మార్చాడండి! తన ప్రజలు, తన సొంత అన్నదమ్ములు కాక మరి ప్రపంచంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ధాన్యాన్ని మరి సిద్ధపరిచేటువంటి మరి ధాన్యం చనిపోకుండా మరి 7 ఏళ్ళు మరి శ్రమకాలము, క్షామకాలం, అది మరి భూమి మీద పంటలు పండనటువంటి పరిస్థితి. అయితే దేవుడు మరి ఆ యొక్క బిడ్డను ఎన్నుకున్నాడు, యోసేపుని ఎన్నుకొని మరి బానిస బ్రతుకు నుండి మరి ఆ దేశానికి ప్రధానిగా దేవుడు మరి అభివృద్ధి పరిచాడు. కాబట్టి మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి తిరిగాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా దేవుడు మరి అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మీ ఉద్దేశము కీడు చేయాలనుకున్నారు కానీ అది నా జీవితంలో దేవుడు దానిని మేలుగా మార్చాడు. ఈ రోజున నా ప్రియ దేవుని జనాంగమ, నీ జీవితంలో కూడా ఈ రోజున మేలును అనుభవించలేని పరిస్థితి ఉందేమో. నీ కుటుంబంలో ఎంతవరకు ఏ మేలును అనుభవించలేదేమో. ఏ దేవుళ్ళు కూడా నీకు మరి ఇంతటి మరి వాగ్దానాన్ని ఎవరు ఇచ్చి ఉండలేదేమో. ఈ రోజున నేను ప్రకటిస్తున్న నా దేవుడు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీ జీవితంలో ముందెన్నడూ చూడనటువంటి ఆశ్చర్యకరమైన మేలులతో దేవుడు నిన్ను నింపబోతూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమ, ఆ దేవునిని, ఆ సత్యవంతుడైనటువంటి దేవునిని నువ్వు తెలుసుకోవాలని, ఆ సత్యవంతుడైన దేవుని పట్ల విశ్వాస్యతను కలిగి ఉండాలని, ఆయన ఆజ్ఞలను, ఆయన వాక్యానుసారమైన జీవితము నీలో ఉండాలని, వాక్యము ద్వారా నీవు నడిపింపబడాలని, ఆ వాక్యమే నేను బ్రతికిస్తుందని నీవు నమ్మాలని దృఢ విశ్వాసముతో ఆయన నామముందు విశ్వాసం ఇచ్చినట్లయితే దేవుడు ఈ రోజున ఈ వాగ్దానం నీ జీవితంలో నెరవేర్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని నీవు ఎరిగినట్లయితే నాతో కలిసి చిన్న ప్రార్థన చేయి. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవా, నీకు వందనాలు నాయన. అవును తండ్రి, నిన్ను ప్రేమించే వారికి
నాన్న ఒకవేళ శ్రమ వస్తుందేమో, మరి శోధన వచ్చినా భయపడవద్దు అని అంటున్నావు. నీకు కలిగినటువంటి నన్ను ప్రేమిస్తున్నటువంటి ఆ యొక్క క్రమంలో ఒకవేళ నీకు శోధన వస్తే భయపడుకు నా బిడ్డ, నాకు ప్రియ కుమార్తె, నా ప్రియ కుమారుడా అని నీవు వాగ్దానం చేస్తూ ఉన్నావు నాయన. ఒకవేళ నీవు శోధన వచ్చిందని మరి నా సన్నిధిని దూరం చేసుకోకని నీవు సెలవిస్తూ ఉన్నావు. అట్లాగున శోధన వచ్చిందని నేను విడిచిపెట్టి ఈ రోజున లోకంలో ఉన్నటువంటి వారందరితో మరి మాట్లాడండి నాయన. పడిపోయిన వారి స్థితిని మేలుకరముగా ఆశీర్వాదకరముగా మార్చమని అడుగుతున్నాను నాయన. ఇది యోసేపు జీవితంలో అన్నలు కలిగినటువంటి ఆ దురుద్దేశాన్ని మరి నీవు మేలుగా ఎలాగున మార్చావో ఈ రోజున శోధనలో వేదనలతో నిండి ఉన్నటువంటి నీ ప్రజలు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పి నీ ప్రేమకు నోచుకున్నటువంటి వారు అనేక మంది లోకంలో ఉన్నారు నాయన. అట్లాంటి వారందరితో మీరు మాట్లాడమని, అయా వారి జీవితంలో ముందెన్నడూ చూడని ఆశ్చర్యమైన మేలుకరమైనటువంటి దీవెనలతో వారిని నింపమని ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ వాగ్దానం మా జీవితంలో నెరవేర్చి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని, ఈ దినమందు చే పనులన్నింటినీ మీకు అనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసునామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.